జ్వరం అనేది ఒక లక్షణం మాత్రమే, అది జబ్బు కాదు. చాలా జబ్బుల్లో జ్వరం లాగా కనిపిస్తుంది. ఏ జ్వరం మంచిది, ఏ జ్వరం చెడ్డది అని చెప్పడానికి ఎక్కడా కూడా ప్రామాణికం అనేది లేదు ఇప్పుడు వరకు. బట్ ఆ జబ్బు వచ్చే లక్షణం ఎలా ఉంది, రోజంతా ఉంటుందా, ఆ జ్వరం వచ్చిన తర్వాత మందులతో తగ్గుతుందా లేదా, లేకపోతే మార్నింగ్ ఎక్కువ ఉంటుందా, ఈవినింగ్ ఎక్కువ ఉంటుందా, నైట్ ఎక్కువ ఉంటుందా, సో అలాంటివి చూసుకోవాలి. కొన్ని రకాల జబ్బులు ఉంటుంది. ఆ జబ్బులు ఏంటంటే ట్యాబ్లెట్ అయినా తగ్గుతుంది, నార్మల్ అయిపోతుంది, మళ్ళీ 6 అవర్స్ తర్వాత 8 అవర్స్ తర్వాత మొదలవుతుంది. కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, మనం ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా పారాసెటమాల్ లాంటి జబ్బులు కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు కొద్దిగా మందు ఇచ్చిన తర్వాత తగ్గుతుంది, వెంటనే మళ్ళీ పెరుగుతుంది. అలా వివిధ రకాల జబ్బులు ఉంటుంది. కొన్ని రకాల జ్వరాలు ఎలా ఉంటుందంటే విడిచి రోజు మార్చి రోజు అలా వస్తుంది. మెజారిటీ ఈ కారణాలు ఏముండొచ్చు అంటే వైరల్ ఫీవర్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఫీవర్స్ కావచ్చు. సో ఈ కారణం ఏదైనా కూడా అనేది జబ్బు అనేది కొన్నిసార్లు ఈ జ్వరంలాగే చూపిస్తుంది అన్నట్టు. అలాంటి జ్వరం వచ్చినప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పేంత టెక్నాలజీ కానీ ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదు. అన్ని పేషెంట్ లక్షణాలు బట్టి ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది, జ్వరంతో పాటు మన బాడీ పైన రక్తబొట్టులాగా వస్తుంది, పిటికల్ ర్యాష్ అంటాం అలాగే. దాని తర్వాత కొంతమంది బ్రష్ చేసుకునేటప్పుడు గమ్ బ్లీడింగ్స్ అంటాం, అది రావడానికి ఆస్కారం ఉంటుంది. యూరిన్లో బ్లడ్ రావచ్చు, మోషన్లో బ్లడ్ రావచ్చు. ఈ కంటి తెల్లగుడ్డు పైన కూడా బ్లడ్లో చుక్కల్లాగా కనిపిస్తుంది. అలాంటివి ప్రాణాపాయం. దాన్ని ఏమంటారంటే ఫీవర్ విత్ థ్రాంబోసైటోపెనియా అండ్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లాగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తుంది? జ్వరం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఎక్కడైనా బ్లీడ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది పేషెంట్లు బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యి ఉన్నట్టుండి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బట్ యూజువల్గా మేము ఎలా చేస్తామంటే ఫస్ట్ 3 days ఆఫ్ ఫీవర్లో అబ్జర్వ్ చేస్తాం పేషెంట్ని. ఓన్లీ డోలో 650 అదే పారాసెటమాల్ సంబంధించిన మందులు ఇవ్వటం. సో దాని తర్వాత పరీక్షలు చేయటం. ఫస్ట్ 3 రోజులు ఏం పరీక్షలు చేసినా కూడా ఆల్మోస్ట్ నార్మలే రావచ్చు. సో అందుకని ఫస్ట్ 3 రోజులు యాంటీబయాటిక్ ఇవ్వటం కానీ రక్త పరీక్షలు చేయటం కానీ అంత సజెస్టబుల్ కాదు. బట్ ఈ కాలాల్లో వైరల్ ఫీవర్తో పాటు ఈ వాన సీజన్ మాన్సూన్స్ అయిపోయిన తర్వాత, వర్షాలు పడిన తర్వాత డెంగ్యూ ఫీవర్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. డెంగ్యూ ఫీవర్లో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఫస్ట్ 5 days ఫీవర్ ఉంటుంది. ఆ టైంలో కాంప్లికేషన్స్ పెద్దరావు. 5వ రోజు నుంచి జ్వరం తగ్గడం మొదలు పెడుతుంది. అప్పటికి ఏమనిపిస్తుంది, పేషెంట్ ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీ అనిపిస్తుంది. బట్ కాంప్లికేషన్స్ మొదలయ్యేది అప్పుడే. డాక్టర్గా నేను అప్పుడే భయపడటం మొదలు పెడతాను. జ్వరం ఎప్పుడు తగ్గిందంటారు 5వ రోజు నుంచి మాకు భయం మొదలవుతుంది. ఎందుకంటే కాంప్లికేషన్స్ మొదలయ్యేది డెంగ్యూలో 5వ రోజు నుంచి మొదలవుతుంది. ఏమవుతుందంటే ప్లేట్లెట్ డౌన్ అవటం కానీ, దాని తర్వాత బీపీ డౌన్ అవటం కానీ, దాని తర్వాత పొట్టలో నీరు చేయటం కానీ, ఊపిరితిత్తులో నీరు చేయటం కానీ, గుండెపైన ఎఫెక్ట్ పడటం కానీ, ఈ లక్షణాలను కూడా 5వ రోజు నుంచి మొదలవుతుంది. సో అందుకని 5వ రోజు నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 9వ రోజు వరకు, అంటే 9-10 రోజు వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్లేట్లెట్ డౌన్ అవ్వకుండా, బీపీ డౌన్ అవ్వకుండా, సెలైన్స్ ఇవ్వటం, ఇవన్నీ జాగ్రత్తగా చూడటం, అది ఒక రకం. సో ఇంకొకటి, ఇండియాలో మోర్గా మనం చాలా ఎక్కువగా చూసేది ఏమన్నా జ్వరం ఉందంటే మలేరియా. సో ఈ మలేరియా దోమకాట వల్ల వస్తుంది. ఇది కూడా డెంగ్యూ కూడా దోమకాట వల్ల వస్తుంది, మలేరియా దోమకాట వల్ల వస్తుంది. సో ఈ మలేరియాను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఈ మలేరియా బ్రెయిన్ కొట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం. అది చాలా కాంప్లికేటెడ్ ఫామ్లో ఉంటుంది. అలాంటి వాటన్నిటి కూడా జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకో రకమైన ఫీవర్లు రొటీన్గా వచ్చేటి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటి, దాని తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటి చూసుకోవాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే నిమోనియా. రెగ్యులర్గా మనం చూస్తే లంగ్ ఇన్ఫెక్షన్లో కూడా ఫీవరు హై గ్రేడ్ ఫీవర్స్ వస్తుంది. చలి, వణుకు ఇలాంటివన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏ ఫీవర్ ఎలాంటిది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, పేషెంట్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత కారణం ఏంటి, ఈ జ్వరం రావడానికి కారణం ఏంటి, దానికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి జ్వరాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేము, అటని చెప్పి ప్రతి జ్వరాన్ని సీరియస్గా కూడా తీసుకోలేము.